నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా, ఏమైనా చేస్తారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎట్లున్నది ప్రభుత్వం ఇవాళ? రెవెన్యూ మంత్రి కొడుకేమో గుండగాళ్ళని వేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు, భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు. ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు, ఎస్ఐఓ సిఐఓ, ఆయన ఇన్స్పెక్టర్, ఆయన హబీబుల్లా ఖాన్, ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే, భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు. కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి ఎక్కడనో లూప్ లైన్లో వారేసిండ్రు. హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరానా ఇచ్చిండ్రు. ఏం నజరానా ఇచ్చిండ్రు? తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడనో ఊరవతల వారేసినారు. అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది, తుపాకీ పెట్టినట పారిశ్రామికవేత్తలకు తలకు. ముఖ్యమంత్రి గారి ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు. ఇక ఇట్లా తయారైంది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, పేరేమో గాంధీ, చేసే పనులన్నీ గాడిసే పనులు, ఒక్కటి సక్కడి పని లేదు. 11 ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బుల్లాపూర్లో, 11 ఎకరాలు కబ్జా పెట్టిండు. మొన్న మనోళ్ళందరూ పోయినరు కబ్జా పెట్టి. ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అందులో పోయి చొరవడ్డాడు. ఎంత గలీజ్ అంటే పరిస్థితి, వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎమ్మెల్యేలది మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరినోళ్ళది. ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఏమాయిరాబాయ్ నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికేమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు, బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో, అని స్పీకర్కు తెలుస్తలేదంట. గాంధీ మంచోడు, చాలా మంచోడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు. నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా. ఇక ఎట్లుందంటే ఇలా పరిస్థితి. ఇప్పుడు మనుషులలో 2 రకాలు ఉంటారు, అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగనా మాకైతే అర్థమవుతలేదు. ఏమిటిది ఆయన? ఏ పార్టీ? కాంగ్రెసా బీఆర్ఎసా? చెప్పుకొని గంత భయమైంది. ఏమవుతుంది? ఎక్కువ పదవి పోతే ఎలక్షన్ కోదాంపా. మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచుంటే రా శేర్లింగంపల్లికి రా, చూసుకుందాం. మళ్ళా వచ్చి రాజీనామా పెట్టి నిలబడు, ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారని దిక్కున్నారని చెప్తాంపా. ఈ చేతగానోళ్ళు 10 మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొర్రిను. పోనీ సొరితే అందులో జొరినమని చెప్పొచ్చు కదా. భయం అవుతుంది. ఎందుకంటే చెప్తే పదవి పోతుంది, సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలిన రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయం అవుతుంది? ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మీ తమ్ముడు అనిల్ రెడ్డి, సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. రేపు 24 డివిజన్లు అయినాయి శేర్లింగంపల్లిలో, 24 డివిజన్లు, 24కి 24 ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం. జిల్లా ప్రెసిడెంట్ గారిని, కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా, దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి 4 రోజులల్లో. తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి. మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం, శాసన మండలిలో కూడా మాట్లాడతాం. ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం. అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోళ్ళే గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఏమవుతుంది ఆయనతో? కార్పొరేషన్ పైసలు చచ్చుకుంటే కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎమ్మెల్యే దొంగల్లా కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం, కలిసిమెలిసి ముందుకు నడుద్దాం.